హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ అఖిల. ఈరోజు ఈ వీడియోలో ఎండు చేపల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఎండిపోయిన బొమ్మడీలను తీసుకొని వాటిని క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్కువసేపు వాటర్లో ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్లో వేసేసరికి వాటికి ఈకలు, ఆ పాట్స్ అన్నీ డివైడ్ అయిపోతూ ఉంటాయి కదా, అవి కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పైన వాటర్ మరిగించుకొని ఒక 2 minutes హాట్ వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి. తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఎక్కువసేపు నీటిలో ఉంచకూడదు వాటిని. తర్వాత కర్రీకి సరిపడా ఆనియన్స్ 2-3 ఆనియన్స్, 2-3 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఎండు చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో కాల్షియం సమృద్ధిగా ఉండడం వల్ల బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. కావున అప్పుడప్పుడు ఎండు చేపలను ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ బొమ్మిడిల కర్రీని టమాటాలు వేసుకొని అయినా చేసుకోవచ్చు, లేదంటే పచ్చి పులుసు వేసుకొని సూప్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే సూప్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని అందులో మనం ముందుగా నీటిలో శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న బొమ్మిడిల చేపలను వేసుకొని వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆ ముక్కలు వేగినాక ఒక బౌల్లో తీసుకోవాలి. బొమ్మిడిల ముక్కలను తీసినాక మిగిలిన ఆయిల్లోనే ఒక టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి వేగాక ఆనియన్స్ వేయాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మెంతి పౌడర్ అనేది వేసుకోవాలి. మెంతి పౌడర్ వేసుకోవడం వల్ల ఎండు చేపల కర్రీకి స్మెల్ అనేది బాగా వస్తుంది. ఆనియన్స్ వేగినాక అందులో పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ముందుగా వేయించుకొని పెట్టుకున్న బొమ్మిడిల ముక్కలను వేసుకొని ఒక 5 minutes వేయించుకోవాలి. ఇదే ప్యాన్లో రుచికి సరిపడా సాల్ట్, మిర్చి పౌడర్, గరం మసాలా వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మగ్గనివ్వాలి. ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపులుసు పోసుకోవాలి. చింతపులుసు వేసినాక 10 minutes మరిగించుకోవాలి. కొంచెం థిక్నెస్ సూప్ అనేది థిక్నెస్ అయినాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత రుచికరమైన బొమ్మిడిల కర్రీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయినట్టే. మీకు కూడా ఇలాంటి టేస్టీ కర్రీస్ ప్రిపరేషన్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెసిపీ విత్ అఖిల.